మాకే ఇంత రిస్ట్రిక్షన్స్ ఉంటే మీరు ఒక ఆడపిల్లగా అనేక విషయాలపైన చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. మీ మీద ట్రోల్స్, మీమ్స్ జరిగింది. కొన్ని విషయాల్లో టార్గెట్ కూడా చేశారు. ఇంట్లో వాళ్ళు ఎందుకు మనకెందుకు నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా అని హెచ్చరించట్లేదా? అంటారు. బాధేస్తూ ఉండిద్ది. ఇంట్లో వాళ్ళకి ఒక భయం ఉండిద్ది. దట్టు ఒక అమ్మాయి కదబ్బా, ఏమవుతుంది అమ్మాయి ఫ్యూచర్, అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తే ఎలా, నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ అన్ని మా ఫాదర్ కి పంపిస్తూ ఉంటారు. వాట్సాప్ పంపించినప్పుడు ఒక నాన్నకి హర్ట్ అయ్యిద్ది, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఆయన తలెత్తుకోలేరు. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ లో జరిగాయి. బట్ నేను ఒకటే నమ్ముతాను, ఏదైనా మంచి జరగాలి, ఏదైనా అంటే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి. ప్రతోళ్ళు ఇలాగే వెనక వెళ్ళిపోయి ఉంటే మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చేది కాదు. సో మనం ఏదన్నా ఒక 2-3 ఫార్వర్డ్ వస్తే ఆటోమేటిక్ గా చేంజ్ అనేది ఉంటుందని నేను నమ్ముతాను. కూటమి పరిపాలన వచ్చే సంవత్సరం అయిపోయింది. చాలా దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎక్కువ రేపులు జరుగుతున్నాయి, ఎక్కువ మర్డర్స్ కూడా జరుగుతున్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ కొంచెం ఎక్కడో డీవియేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఏం చెప్పాలండి, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటు కరెక్ట్ జరుగుతుంది, వాళ్ళల్లో వాళ్ళకే లేదు. ఏదన్నా మీటింగ్ జరిగినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ వేయలేదు, మా వాళ్ళని రానిలేదు, పవనిజం వాళ్ళని సైనిక్స్ ని రానివ్వట్లేదు, ఓన్లీ టీడీపీ చూసుకుంటున్నారు. అసలు ఈ 21 సీట్స్ గెలిచేవి బానే ఉంది. ఆ 21 సీట్స్ వాళ్ళు కూడా ఏమన్నా హ్యాపీగా అక్కడ ఎమ్మెల్యేస్ బాగా చేస్తున్నారా వర్క్స్, అలాంటి ఏం లేదు. అంతా ఎవరికి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నారు. పొజిషన్స్ వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే, 8 సంవత్సరాలు ఏమనిరా, దొరికింది దోచేసి తర్వాత మనం ఏదన్నా సైలెంట్ అయిపోయి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెంట్రల్ లెవెల్లో మళ్ళీ బయటికి తెస్తున్నారు. ఆబ్వియస్ గా గట్టిగానే తెస్తున్నారు బయటికి.